శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇక పర సాధక శరణములు. కృష్ణాయ నమః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ యొక్క యజ్ఞోపవేదం మార్చుకునే వాళ్ళు ఉన్నారు, బ్రహ్మముడిని పట్టుకొని పఠించండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. శ్రీ మహావిష్ణువరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే లింబోద్వేపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్య ఉత్తర దిగ్భాగే శ్రీ అహోబల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే కృష్ణా కావేర్యోహ మధ్య ప్రదేశే భగవతాలయే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానేన దేవదేవస్య శ్రీమద్గలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ గుండి ఆంజనేయ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ప్రసాద సిద్ధ్యర్థం ఆవాహనం సమర్పయామి. ఆసనం అంజనానం వీరం జానకీ శోభనాసనం కవే సమధ్యహంతారం వందే లంకాభయంకరం గోష్పదే కృతవారాసం మధుకే కృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శ్రీ గుండి ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఒక పువ్వు తీసుకొని తడి తుడిచేసేయండి. స్నానం చేయించాము, స్నానం చేసిన తర్వాత మనం ఒళ్ళు తుడుచుకున్నట్లుగానే స్వామివారికి స్నానం చేయించాము అట్లా తుడుస్తున్నట్టుగా భావించుకుంటూ ఆ తడి తుడిచేసేయండి. అష్టో పూజయామి మంత్ర రచిత రామాయణాన్ని భక్తం ప్రసన్న వదనాయన మా వదనం పూజయామి పింగళనేత మనేత్రో పూజయామి శృతపారాయణ మా శ్రౌతే పూజయామి ఓర్ధ్వ బొండ్ర ధారణే నమః పోల సర్వాభీష్టప్రదాయ నమః సర్వాణ్యంగాన్ని పూజయామి. ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, మారుతాత్మజాయ నమః, ప్రజ్ఞానప్రదాయ నమః, సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, అశోకవనకాశ్చేతవమాయ. హనుమాన్ చాలీసా తులసీదాసు రాశాడు, మీకు తెలుసు. చాలీసా అంటే 40 చౌపాయిలు దాంట్లో ఉంటాయి. అట్లాగే ఆయుర్వేదంలో చికిత్స చేసేటటువంటి వాళ్ళు మండలం పాటు వాటిని పుట్టంలో పెట్టడము, లేకపోతే ఒక మండలం పాటు ఆ ఔషధం స్వీకరించటము, ఈ నియమాలు చెప్తారు. ఎందువల్లంటే ఆ ఔషధం బాగా పని చెయ్యాలి అంటే మండల కాలం, అలా మండలానికి ప్రాధాన్యం ఉన్నది. ముఖ్యంగా ఈ దీక్షల్లో మండల దీక్ష చేయటం అనేటటువంటిది అనూచానంగా వస్తున్నటువంటిది. అందులో ఆంజనేయ దీక్ష, హనుమత్ దీక్ష అనేటటువంటిది ఈనాటిది కాదు, చాలా చిరకాలంగా ఉన్నది. ఎందుకు హనుమత్ దీక్ష చేస్తాము, అసలు దీక్ష ఎందుకు అనంటే పూర్తిగా ఆ దైవముతో తాదాత్మ్యం పొందటం. ఏదైనా ఒక దైవాన్ని గురించి మనం ఆరాధించేటప్పుడు
దేవోభూత్వా దేవం యజేత అని శాస్త్రం చెప్పింది. అంటే మనము ఆ దేవుడిగా మారిపోవాలి, మారి ఆ దేవుణ్ణి మనం ఉపాసించాలి. నిత్యకృత్యంలో అలా మారం. ఇప్పుడు హనుమంత్ దీక్ష చేస్తున్నాం, హనుమంతుడి మీద మనకి భక్తి ఉన్నది. మామూలుగా పూజా సమయంలో హనుమంతుడిని ఆవాహన చేసుకుంటాం, సింధూరం పెట్టుకుంటాము, దండం పెట్టుకుని పూజ చేసేసుకుంటాం. కానీ ఈ 40 రోజులు ఉన్నదే ఆ హనుమంతుడిని మన మీదకి ఆవాహన చేసుకుంటాం. ఇప్పుడు మీరందరూ కూడా హనుమత్ స్వరూపులే. హనుమంతునికి ఇష్టమైన పద్ధతిలోనే మీ జీవన విధానం ఉండాలి. అట్లా 40 రోజులు మీ మీద హనుమంతుడు ఉంటాడు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా జయ హనుమాన్ అని పలకరిస్తారు. మీ పేరు కాదు, హనుమత్ స్వామిగానే మిమ్మల్ని చూస్తారు. మీరు కూడా యావత్ సమాజాన్ని హనుమన్మయంగానే చూడాలి. జయ హనుమాన్ అనే పలకరించుకుంటాం. అట్లా సర్వం హనుమన్మయం జగత్ అన్నట్లుగా మనం ఈ 40 రోజులు కనుక ఉండేటట్లయితే ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం. ఓ ఆంజనేయ, నీకు ప్రతి గ్రామంలో కూడా నివాసం ఏర్పడుతుంది అని అన్నాడు బ్రహ్మదేవుడు. అలాగే చూడండి, ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు. మిగతా ఏ దేవతలకి కూడా ఇంతగా ఆరాధన ఉండదు. ఈయనకి దైవం రాముడే, కానీ ఆ రాముడి కంటే కూడా ఎక్కువ ఆంజనేయ స్వామికే పూజలు జరుగుతాయి. ప్రతి రామాలయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు, కానీ ప్రతి ఆంజనేయ స్వామి ఆలయంలో రాముడు ఉండాలని లేదు. అలాగే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటాడు, మిగతా దేవతల సన్నిధిలో ఉంటాడు. అట్లా ఎక్కడా లేనటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి జరుగుతుంది. ఎందువల్లంటే బ్రహ్మదేవుని ఆజ్ఞది. ప్రతి గ్రామంలో కూడా ఆయన్ని పూజించాలి, నగరాల్లో అయితే ప్రతి వీధిలో ఆయన్ని సేవించాలి అని. ఈ కలియుగంలో ఆంజనేయ స్వామికి అటువంటి విశేషమైనటువంటి అనుగ్రహ భావం ఉన్నది. ముఖ్యంగా అవతారాల్లో జంతు ముఖం కలిగి మానవ ఆకారం కలిగినటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ శక్తి, ఎక్కువ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి ప్రతీతి. గణపతి విశ్వక్సేనుడు ఉన్నాడు, ఆయనకి ఏనుగు ముఖం, మామూలు శరీరం. అట్లాగే ఆంజనేయ స్వామి వానర ముఖం, మామూలు శరీరం. నరసింహస్వామి సింహముఖం, మామూలు శరీరం. వీళ్ళకి చాలా శక్తి ఎక్కువ, చాలా అనుగ్రహం ఎక్కువ. అందులో ముఖ్యంగా ఈ దీక్ష అనేటటువంటిది వీళ్ళ ముగ్గురులో హనుమంతుడికే దీక్ష ఉన్నది. అందువల్ల అటువంటి హనుమంతుడి దీక్ష మీరు స్వీకరించారు అంటే మీ జన్మ చరితార్థం చేసుకున్నట్లే. ఈ దీక్షని సక్రమంగా నెరవేర్చుకున్నప్పుడు అది పరిపూర్ణమవుతుంది. ఏదో తీసుకున్నామని చెప్పి దీక్ష తీసుకుని నియమాలు పాటించకపోయేటట్లయితే అది ప్రయోజనం లేదు. శక్తి కాబట్టి మనము దాన్ని స్వీకరించాం, శక్తి కాబట్టే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఆంజనేయ స్వామికి అంటూ ముట్టు సోకకూడదు. అందువల్ల ఇంట్లో ఇబ్బందులు ఉంటే ఆ సమయాల్లో మీ బంధువుల ఇళ్లలోనో దేవాలయంలో ఇక్కడ ఏర్పాట్లు ఉంటే ఇక్కడో మీరు కాలక్షేపణం చేయాలి. కానీ ఆ అశుచి ఉన్నటువంటి చోటే ఉండటము, కాలక్షేపణం చేయటము ఇది సరైన పద్ధతి కాదు. మన మీద స్వామి ఉండంగా అలాంటివి చేయకూడదు. ముఖ్యంగా ఒక్కటి ఆలోచించుకుంటే హనుమద్దీక్ష అనేటటువంటిది సార్థకమవుతుంది. మన మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇప్పుడు మనము హనుమత్ స్వరూపులమే అని అనుకోవాలి. హనుమంతుడు ఎలా ఉంటాడు అలా మనం జీవించాలి. ఏదైనా దీక్షాకాలంలో వేళాపాళా లేకుండా తినటము, ఇది అది అనే నియమం లేకుండా పదార్థాలు తినటము ఇలాంటివి పనికిరాదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ 40 రోజులు మనం కనుక సంస్కారపూర్ణంగా పూర్తిగా హనుమద్దీక్షను నిర్వహిస్తే ఈ సంస్కారం మన మీద జీవితాంతం పనిచేస్తుంది. పని చెయ్యాలి కూడా, అప్పుడే ఈ దీక్ష చేసినట్లు. 40 రోజులు పూర్తయ్యాక కూడా మామూలు జీవితం అయిపోతే మళ్ళీ మొదటికి వస్తే ఇంత దీక్ష కూడా వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ 40 రోజుల సంస్కారం తర్వాత కూడా మన యందు కొనసాగాలి. ఈ దీక్షాకాలంలో మనం పాటించవలసినటువంటి నియమాలు ఉన్నాయి. హనుమాను గురుదేవు శరణములు ఇహపర సాధక శరణములు. ముందు దీక్ష స్వీకరించేటప్పుడు మీరు హనుమత్ సంబంధమైనటువంటి రక్ష కట్టుకున్నారు, మాలాధారణ చేశారు,
వస్త్రధారణ చేశారు. హనుమంతుడికి సంబంధించినటువంటి బొట్టు సింధూరం అది ఎప్పుడూ ఈ 40 రోజులు వదిలిపెట్టకుండా ఉండాలి. ఆ తర్వాత కూడా జీవితాంతం ఆ సింధూరం ధరిస్తూ ఉండాలి. అలాగే హనుమత్ సంబంధమైనటువంటి మంత్రమో ధ్యానమో ఏదో ఒక దాన్ని మీరు స్వీకరించి ఈ 40 రోజులు కూడా దాన్ని అనుసరించటం. ఇప్పుడు గురుముఖత మీరు స్వీకరించారు కాబట్టి మీకు పరిపూర్ణమైనటువంటి అర్హత ఉంటుంది. నిత్యము ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలండి. దీక్షాకాలంలో కూడా మనలో తేడా లేకపోతే ఈ దీక్ష వ్యర్థం. అందువల్ల తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల లోపల స్నానం చేస్తే దాన్ని ఋషి స్నానము అన్నారు. మీరు మహర్షుల్లాగా ఆ సమయంలో స్నానం చేస్తే చాలా విశేషం. 5 నుంచి 6 లోపల చేసేటటువంటి దాన్ని దేవస్నానము అన్నారు. అంటే ఆ సమయంలో మనం దేవుడికి అభిషేకం చేయటము, దేవుడి పూజ చేయటము అటువంటివి చేయాలి. 6 to 7 మానుష స్నానం అంటే మామూలు మనుష్యులు చేయాల్సినటువంటిది. 7 తర్వాత చేస్తే రాక్షస స్నానం. మనము దేవతలుగా ఉన్నాం, హనుమంతుడిని ఆవాహన చేసుకున్నాము అంటే దేవస్నానం చేయాలి, ఋషి స్నానం చేయాలి, కానీ రాక్షస స్నానం చేయకూడదు, మనుష్య స్నానం చేయకూడదు. అలా నిత్యము శిరస్నానం చేయాలి. స్నానం అంటే శిరస్నానమే స్నానం మగవాళ్ళకి. ఆడవాళ్ళకి కంఠస్నానం స్నానం అవుతుంది, కానీ మగవాళ్ళకి శిరస్నానమే స్నానం. దీక్షాకాలంలో ఆడవాళ్ళు కూడా శిరస్నానమే చేయాలి. అలాగే తప్పకుండా స్నానం చేశాక తిలకధారణ చేయటము, వస్త్రధారణ, స్వామికి సంబంధించినటువంటి దీక్ష వస్త్రధారణ చేయటం, పూజ చేసుకోవటం. తప్పకుండా ప్రతిరోజు హనుమంతుణ్ణి పూజ చేయాలి. యథాశక్తిగా చేతనైతే షోడశోపచార పూజ అంటారు. 16 ఉపచారాలు: ఆవాహనము, ఆసనము, ధ్యాన, ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్య, ఈ వస్త్రము, ధూపము, దీపము, నైవేద్యం, ఇటువంటివన్నీ కూడా 16 ఉపచారాలు ఉన్నాయి. షోడశోపచార పూజాంకరిష్యే అని మనకి గ్రంథాల్లో ఉంటాయి. ఆ 16 ఉపచారాలతో చేయటం. 16 ఉపచారాలు కుదరదు ఎప్పుడైనా, అలాంటప్పుడు పంచోపచారాలైనా తప్పకుండా చేయాలి. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఈ పంచోపచారాలతోనైనా సరే కనీసం పూజ ఇది. ఈ పూజ చేసుకోవటము. రెండవది, హనుమంతునికి ప్రదక్షిణాలు ఇష్టం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం అండి. సూర్యభగవానునికి నమస్కారం ఇష్టం, సూర్య నమస్కారాలు చేస్తారు. నమస్కార ప్రియ సూర్య. అభిషేక ప్రియ శివ, శివుడికి అభిషేకం ఇష్టం. ఆంజనేయ స్వామి ఈశ్వరాంశ సంభూతుడు, అందువల్లే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు, మంజు సూక్తాభిషేకం. గణపతికి గుంజళ్ళు ఇష్టం, గుంజళ్ళు తీస్తారు గణపతి దగ్గరికి వెళ్ళి. అట్లా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం. తప్పకుండా ప్రదక్షిణాలు చేయాలి. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, ప్రదక్షిణ నియమాలు ఉన్నాయి. మనకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమి చదువుకోవాలో అక్కడ దేవస్థానంలో శిలాఫలకం మీద వేశారు. శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం, తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం, మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు నివారక శత్రూన్ సంభ్రమాం రక్ష శ్రీయందాపయమే ప్రభో అని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. అంతేగాని ఊరికినే ప్రదక్షిణ చేయటం కాదు. ఈ శ్లోకాలన్నీ రాకపోతే శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ అనుకుంటూనైనా చేయాలి. వీటిని చక్కగా ఒక కాగితం మీద రాసుకుంటూ చదువుకుంటూ చేస్తే ఇంకా మంచిదే. అలా ప్రదక్షిణం చేసేటప్పుడు గణన కోసమని, లెక్కించుకోవటం కోసమని ఒక్కలు, మగవాళ్ళైతే ఒక్కలతో 108 ఒక్కలు తీసుకుని పెట్టుకోవటము, ఒక ప్రదక్షిణం చేశాక ఒకటి పక్కన పెట్టడం. ఆడవాళ్ళైతే పసుపు కొమ్ములు చేయటం, అవి శ్రేష్టం. పుష్పములతోనైనా 108 రోజు 108 పూలు తెచ్చుకోగలిగితే 108 పూలతో చక్కగా ప్రదక్షిణాలు చేయటము, ఆ 108 తీసుకొచ్చి స్వామి పాదాల దగ్గర ఉంచటం. ఒక్కలతో చేసినటువంటి వాళ్ళు 40 రోజులు అయిపోయాక ఆ ఒక్కలని మీరు వేసుకోవచ్చు. అంతేగాని వేరే కార్యక్రమాలకి వాటిని వాడకూడదు. ఆ ఒక్కల్ని మీరు మాత్రమే వాడుకోవాలి.
అలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కొందరు చాలా బాధాకరమైన పరిస్థితులు, రోగాల వల్ల కానీ లేదు ఏదైనా దుష్ట శక్తులు, శత్రువులు వాళ్ళని బాధిస్తూ ఉంటే కానీ ఆ బాధ నుంచి బయటపడటం కోసమని మిరియాలతో ప్రదక్షిణం చేసే విధానం ఉన్నది. మిరియాలతో ప్రదక్షిణాలు చేయటం చాలా పవర్, శక్తి. కానీ అది చేసేటటువంటి కాలంలో నియమాలు కూడా చాలా ఎక్కువ పాటించాలి. పవర్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ జాగ్రత్తలు ఉండాలి. కరెంటు పవరు, మనం ఆ కరెంటుని ఇంట్లో పెట్టుకుంటున్నాం, వైర్లు కింద పారేస్తున్నాం ఆ నీళ్లలో, జాగ్రత్తగా వైరింగ్ చేసుకోవటంలా. అలాగే పవర్ కాబట్టి ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తున్నాము, పవర్ కాబట్టే దాని విషయంలో జాగ్రత్తలు కూడా వహించాలి. అలా పూజ, అలాగే ప్రదక్షిణాలు, భజన కార్యక్రమం. ఆంజనేయ స్వామికి భజన చాలా ఇష్టం. అందులో రాముణ్ణి కీర్తించడం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమే. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షసాంతకం. తప్పకుండా రాముల వారిని కూడా ఒక మాట ఒక కీర్తనలో మనం పాడుకుంటే ఆ స్వామి మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే రామనామం అంటే ఆయనకు అంత ఇష్టం. అలా ఆయన్ని కనుక పొగిడితే మనం, ఆంజనేయ స్వామికి శాపం ఉన్నది, ఆయన శక్తి ఆయనకి తెలియదు. ఆయన పొగిడితే కానీ ఆయనకి తెలియదు. సముద్రం దాటాల్సి వచ్చింది సీతాదేవిని చూసి రావటానికి. అందరూ చెప్పారు నేను ఇంత దూరం దూకుతా, నేను ఇంత దూరం దూకుతామని వానరులు. హనుమంతుడు ఏం చెప్పలా. జాంబవంతుడు అన్నాడు ఆయన చేయగలడు ఆంజనేయుడు, ఆయన చెప్పుకోడు, ఆయన శక్తి ఆయనకి తెలియదు. మనం ఆయన్ని కనుక స్తుతిస్తే తప్పకుండా ఆయన శక్తి తెలిసి ఆయన ఈ కార్యం నెరవేరుస్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థించారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం అంటూ ప్రార్థిస్తే ఆయన శక్తి ఆయనకి తెలిసి అవలీలగా సముద్రం లంఘించాడు. అలాగే మనం కనుక ఆయన్ని స్తుతిస్తే ఆయన శక్తి ఆయనకి తెలిసి మనల్ని అద్భుతంగా అనుగ్రహిస్తాడు. శౌనక మహర్షి చెప్పాడు, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. కానీ ఆంజనేయ స్వామిని సేవించే వాళ్ళకి ఇటు భోగము అటు మోక్షము రెండూ లభిస్తాయి. కాబట్టి మనకు ఉద్యోగమో వ్యాపారమో వీటిలో కూడా ఆంజనేయ స్వామి మనకు అనుకూలం చేస్తాడు. ఆయనే చెప్పాడు స్వయంగా రామరహస్యోపనిషత్తులో, మీకు ఏదైనా కష్టాలుంటే నాతో చెప్పుకోండి నేను తీరుస్తాను అని చెప్పి స్వయంగా చెప్పాడు. కాబట్టి ఇది మంచి అవకాశం, ఈ మండల దీక్షా కాలము మంచి అవకాశం ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందటానికి. నిత్యము ఈ నియమాలతో చక్కగా ఆయన్ని సేవించటము, ఆహారం ముఖ్యంగా ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటేనే దీక్ష యొక్క ప్రయోజనం. సాత్విక ఆహారమే తీసుకోవాలి. అలాగే ఈ దీక్ష మనం హనుమత్ జయంతి దీక్ష వేసవి కాలంలో చేస్తున్నాం. అయ్యప్ప స్వామి దీక్షలు కార్తీక మాసంలో చేస్తారు, చలికాలంలో. అప్పుడు వాళ్ళకి చెప్పులు లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఈ దీక్షాకాలం అలాంటిది కాదు. ప్రతిదానికి ఆ దీక్షలను అనుకరించవలసిన అవసరం లేదు, ఆ దీక్షల విధానం వేరు. అసలు దీక్షలో ఉండేటటువంటి వాళ్ళు పాదరక్షలు లేకుండా ఉండకూడదు. స్వాములు ఉన్నారు వాళ్ళకి తప్పకుండా పాదరక్షలు ఉంటాయి. పాదరక్షలు అంటే తోలు చెప్పులు అవి కాదు, చెక్కతో చేసినటువంటి పాముకోళ్ళు. చెక్కకి వైరు వేసుకునైనా మీరు సిద్ధం చేసుకుంటే చక్కగా ఏమి కాలికి సరిపడా కోసుకుని అలా పావుకోళ్ళు కనుక వేసుకునేటట్లయితే ఈ వేసవి కాలంలో అది చాలా పవిత్రమైనటువంటిది. అసలు ఎర్త్ కాకూడదు. మనకి తేజస్సు ఈ 40 రోజులు మనం దీక్ష చేసే కాలంలో మన ఎందు గొప్ప తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు క్షయమవుతుంది. భూమిని తాకటం వల్ల క్షయమైపోతుంది, పవర్ పోతుంది. పెద్ద పెద్ద పావుకోళ్ళు కొనుక్కుని అది చేయక్కర్లేదు. జాతి చెక్కలతోనైనా కాలికి సరిపడ చక్కగా కట్ చేసేసుకుని దానికి రంధ్రం వేసి దానిలో రబ్బరు ట్యూబ్ ఉంటుంది కదా, సైకిల్ దీనికి వేస్తారే, దాన్ని వేసుకుంటే చక్కగా వేసుకోవచ్చు. ఎంత వేసవిలో కూడా సమస్య లేదు, చాలా మేలు. ఉత్తకాళ్ళతో ఉండటం కంటే పావుకోళ్లతో చెక్కలతో చేసినటువంటి పాదరక్షలతో ఉండటం శ్రేయస్కరము, దీక్షకి మంచిది. చైతనుమాను గురుదేవు శరణములు ఇహపర సాధక శరణములు. తెలియని వాళ్ళు చెబుతారు అవి వేసుకోకూడదని చెప్పి చక్కగా అటువంటి
అటువంటివి ధరించండి, అంతేగాని మామూలు చెప్పులు ధరించకండి, పనికిరాదు. అలాగే అశౌచానికి వెళ్ళేటటువంటి పాదరక్షలు ధరించకండి. అలా ఉంటూ ఈ దీక్షా వస్త్రాలతో ఉంటూ దీనికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం మంచి పని చేస్తున్నాం. ఎక్కడికన్నా వెళుతూ ఉంటే ఈ గుడ్డలతో వెడదామా, గుడ్డలు మార్చుకునే ఇవేమీ అక్కర్లేదు. నిశ్చింతగా ఈ 40 రోజులు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ దీక్షా నియమాల్ని పాటించండి. స్వామి మీ యందు ఉంటాడు. మిమ్మల్ని స్వామి అనుగ్రహించటమే కాదు, మీ వల్ల ఇతరులు కూడా అనుగ్రహింపబడతారు. మీకు నమస్కారం చేసిన మీరు నిజంగా శక్తివంతులై ఉంటే మీకు నమస్కారం చేసిన వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. స్వామి తాకితే మనకి మేలు అనుకుంటూ ఉంటారు సమాజం వాళ్ళు. నిజంగా కూడా అది వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎప్పుడంటే మీలో మంచి శక్తి సమకూడినప్పుడు. అలా సమకూడాలంటే మీరు నియమబద్ధంగా ఈ 40 రోజులు దీక్షా నియమాలు పాటించాలి. చక్కగా శిరస్నానం చేయటము, 108 ప్రదక్షిణాలు చేయటం పరిపూర్ణత. అంత చేయలేని వాళ్ళు 54 అష్టోత్తర శతం వాపి తదర్థం, అది కూడా చేయలేని వాళ్ళు అందులో సగం 27, అంతకంటే తక్కువ చేయకూడదు. అలా రోజు ప్రదక్షిణాలు చేయటము, పూజ, భజన, ఒక్కొక్కప్పుడు సామూహికంగా భజనలు చేయటం, అట్లాగే ఊరేగింపులు సామూహికంగా మనం నగర సంకీర్తనం చేయటం. అలా మీరు అందరూ అనుకుని కనుక చేస్తే మీ ప్రభావము గ్రామం మీద కూడా ఉంటుంది. మీరు నగర సంకీర్తనం చేయటం వల్ల మీ వల్ల చాలా ప్రభావం గ్రామం మీద కూడా పడుతుంది. అలాంటివి కూడా నిర్వహించుకుంటూ ఈ దీక్షని పూర్తి చేసుకోవటము. దీక్షా విరమణ సమయంలో 40 రోజులు పూర్తయిపోయాక 41వ రోజు స్వామికి సంబంధించినటువంటి పవిత్ర ద్రవ్యాలతో దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అవి దేవాలయాల్లో స్వామికి సమర్పించుకుని మాలా విసర్జన చేయటం. ఆ మాలా విసర్జన కూడా సంకల్పంతో మీరైనా విసర్జన చేయొచ్చు, లేదు స్వామి అర్చక స్వామో ఎవరో కనుక ఉంటే వాళ్ళతోనూ చేయొచ్చు. హనుమద్ ఉపాసకులు, హనుమద్ అర్చకులు వీళ్ళ ద్వారా మనం మాలా స్వీకరణ చేయటము, అలా మాలా నియమాల్ని పాటించటము, మాలా విసర్జన చేయటము. అంతే తప్పితే ఇరుముడి కట్టుకోవటము అదంతా కూడా అయ్యప్పలకి సంబంధించినటువంటి విధానం. కొందరు హనుమద్ దీక్షలో కూడా ఇరుముడి కట్టుకుని హనుమత్ జన్మస్థలానికి వెళ్ళి అక్కడ దీక్షా విరమణ చేస్తున్నారు, మంచిదే. అలాంటివి చేస్తే తప్పని కాదు. దీక్షా విరమణ హనుమత్ జన్మస్థలంలో చేయగలిగితే చాలా విశేషం. హనుమంతుడు తిరుపతిలో పుట్టాడు. అంజనాద్రి అని ఉన్నది తిరుపతిలో, 7 కొండల్లో అంజనాద్రి. ఆ అంజనాద్రి మీద జాబాలి అని చెప్పి అంటారు. ఆ జాబాలి క్షేత్రమే హనుమంతుని యొక్క జన్మస్థలం. అక్కడికి ఒక్క మాట వెళ్ళగలిగినా అక్కడ దీక్షా విరమణ చేసినా చాలా విశేషం. అలాగే ఈ దీక్షా కాలంలో అశుచి దగ్గరికి వెళ్ళకూడదు, శవ దర్శనం చేయకూడదు. అలాంటిది పొరపాటున జరిగితే వెంటనే సచేల స్నానం చేసి హారతి దేవుడికి మన మాలకి వాటికి శుద్ధి చేసుకోవాలి. లేకపోతే గోమయంతో ఆవు పేడ కానీ తులసి కోటలో ఉండేటటువంటి మట్టి కానీ రాసుకుని స్నానం చేయాలి. అప్పుడు మనం శుచి అవుతాం. అలాంటి వాటికి వెళ్ళకూడదు. అట్లాగే తద్దినం భోజనాలు చేయటము, అలాంటి భోజనాలు కూడా అసలు పరాన్నం భుజించటం మంచిది కాదు. ఎవరైనా భిక్ష ఏర్పాటు చేసిన వాళ్ళ భోజనాలు తప్పితే ఎవరో భోజనాలకు పిలిస్తే వాళ్ళు ఇళ్ళ కల్లా వెళ్ళి భోజనం చేయటం అనేటటువంటిది పరాన్నం అంత మంచిది కాదు. అట్లాగే గ్రామాంతరాలకి వీలైనంత వరకు వెళ్ళకూడదు. తప్పకపోతే వేరు, ఎందుకంటే ఊరికి మధ్యలో శ్మశానం ఉంటుంది తప్పకుండా. అలా శ్మశానాలని దాటుకుంటూ ఊళ్ళు తిరగటం అనేది అంత శ్రేయస్కరమైనటువంటిది కాదు. కాబట్టి వీలైనంత వరకు ఈ 40 రోజులు దీక్షగా ఒకే చోట ఉండటానికి ప్రయత్నం చేస్తే అది చాలా శ్రేయస్కరమైనటువంటి విధానం. అందువల్ల నిత్యకృత్యాలలో ఉండే పద్ధతులు, నైమిత్తికాలలో ఉండేటటువంటి పద్ధతులు జాగ్రత్తగా అనుసరిస్తూ దీక్షా విరమణ అటువంటి క్షేత్రాల్లో, విశేషమైనటువంటి క్షేత్రాల్లో, మన క్షేత్రంలో కానీ ఒంగోలు హనుమ నవావతార క్షేత్రం, కొండగొట్టు, అట్లాగే సింగరికొండ ఇలాంటి ప్రసిద్ధ క్షేత్రాలలో హనుమద్ దీక్షా విరమణ చేయటము చాలా విశేషమైనటువంటిది. అలాగే ఈ కాలంలో పరాశర సంహిత ఆంజనేయ స్వామి చరిత్ర ఉన్నది, అది మొత్తం చదవటం, లేదు సుందరకాండ మొత్తం చదవటం, భావం చదువుకోవటం. పారాయణగా మీకు అంగన్యాసాలు, కరన్యాసాలు ఇవన్నీ మీరు దీక్ష తీసుకునేవాళ్ళు కాదు కాబట్టి
మొత్తం ఒక మాట చదువుకోవటం. అంటే సత్కాలక్షేపణం చేయటం స్వామికి సంబంధించి. అంటే వృత్తి మానుకోవక్కర్లేదు, కానీ వృత్తితో పాటు ప్రవృత్తిలో సక్రమంగా ఉండటం. అలాగే మనకి తొందరపాటు అలవాట్లు ఉంటాయి. నోరు తెరిస్తే అవాకులు చవాకులు వస్తూ ఉంటాయి కొందరికి అలవాట్లు. ఈ 40 రోజులు అలాంటివి అస్సలు, అంటే తర్వాత మాట్లాడమని కాదు, అలా మాని అభ్యాసం చేస్తే తర్వాత కూడా చెడిపోతుంది. ఒకటే అనుకోవాలి, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని ఆంజనేయ స్వామి చేస్తాడా? మనం ఆంజనేయ స్వామి కదా, మన మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి చెడు మాటలు మాట్లాడతాడా? చెడు చేష్టలు చేస్తాడా? చెడు వింటాడా? చెడు కంటాడా? సినిమాలు చూడటం, అడ్డమైనటువంటి సినిమాలు చూడటం, పనికిరాని పాటలన్నీ వింటాం, ఇలాంటివి చెడులు ఏమీ ఆయన చేయడు. అందువల్ల మన మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు అని అనుకుని ఆంజనేయ స్వామి ఎలా సేవాభావంతో, ఆయన సేవా తత్పరుడు, ధర్మసేవ చేశాడు, రామసేవ చేశాడు, భక్తి తత్పరుడు. ఆ విధంగా ఒకటే నిదర్శనం మనకి, మనం ఆంజనేయ స్వామిని ఆవాహన చేసుకుని ఉన్నాము. ఆయనలాగా జీవించాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆంజనేయ స్వామి ఇలాంటివి చేస్తాడా? చేయడు, కాబట్టి మనం అలా చేయకూడదు అని అనుకుంటూ అట్లా పవిత్రమైనటువంటి పద్ధతిలో ఈ 40 రోజులు కనుక దీక్ష వహించేటట్లయితే మీకు ఐహికంగా ఉండేటటువంటి రోగాలు లేకపోతే కుటుంబ సమస్యలు ఇటువంటివన్నీ తొలగిపోతాయి. ఆయన అనుగ్రహం వల్ల పరం కూడా మనకి ఉత్తమమైనటువంటి స్థితిని ఆయన మనకి కల్పిస్తాడు. ఇలా అభ్యాసం కనుక చేసేటైతే జీవితంలో ఎక్కువ భాగం పవిత్రంగా జీవించి జన్మ, మనకి మనుష్య జన్మ చాలా విశేషమైంది. కుక్కల్లాగా, నక్కల్లాగా, పందులు, జంతువులు మన కళ్ళ ముందు చాలా ఉన్నాయి. అవి ప్రాణులే, మనము ప్రాణులమే. మరి వాటికంటే మనకి విశేషం ఏమిటి? ఇలాంటి జన్మ వచ్చింది. ఈ జన్మ సార్థకం చేసుకుంటేనే ప్రయోజనం. అది సార్థకం చేసుకోవటానికి చాలా ప్రధానమైనటువంటి మార్గం హనుమద్దీక్ష. ఈ హనుమద్దీక్షని పరిపూర్ణం చేసుకుంటూ నియమబద్ధంగా ఉంటూ ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల మీరందరూ కూడా ఐహిక పారమార్థికమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చుకోవాలి. మీ కుటుంబ పరంగా సకల శ్రేయస్సులు జరగాలి. మీ వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కూడా అన్ని రకాల స్వామి యొక్క అనుగ్రహం మీకు చేకూరాలి అని చెప్పి కోరుకుంటూ స్వస్తి. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పవా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిశ్చావితశ్చాంతే నాభ్యాం ప్రతిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుంశిలాభిస్థులం బచ్చాకోశ సన్నిభం తన్నోధరా ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ జగదరాయ విద్మహే రామపత్ని చ ధీమహి తన్న సీతా ప్రచోదయాత్ రామానుజాయ విద్మహే ఊర్మిళావల్లభాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ సూర్యపుత్రీ చ విద్మహే హనుమత్పత్ని చ ధీమహి తన్న సువర్చలా ప్రచోదయాత్. శ్రీ గుంటాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి.
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు